కూడా రూట్ డైవర్ట్ చేసి అక్కడి నుంచి వేరే సైడు మొత్తం కూడా డైవర్ట్ చేసే పరిస్థితి. ఇప్పటికే ఇక్కడికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చి యొక్క సందర్శన యొక్క సంఘటన జరిగింది. ఇప్పటికీ ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయేమో అండ్ వాటర్ అబౌట్ 8-10 వెహికల్స్ ఆర్ కాన్స్టెంట్లీ రీఫిల్లింగ్ ది ట్యాంకర్స్. అబౌట్ ఒక 1 అవర్ బ్యాక్ అండి. ఫైర్ ఇంజన్ 1.5-2 అవర్స్ ప్లాన్ లోపల ఎవరు లేరు. స్టార్ట్ కాగానే ఇమీడియట్ గా ఉన్న వాళ్ళందరూ బయట తీసేసి that has to be certified by either the electric department or the fire. Once the fire is put up, we will go inside and verify. As of now, when did the call come to you? in about 1.5 to 2 hours, nearly almost 2 hours that we got. What is the present situation? As of now, casualties are not there. Nobody is there inside, but the material is inflammable, so we are putting it off and it is again starting to burn. So how long it might take? The max half an hour we should be controlled, because apart from the 2 we have called again. The senior officers also come and about 5-6 additional vehicles have been brought here. లేదు, వాళ్ళకి ఇంకా మాట్లాడలేదు. ముందు పుటాప్ చేసి అయిపోయిన తర్వాత మెటీరియల్ సెకండ్ ఫ్లోర్ లో క్లాత్స్ గార్మెంట్స్ ఉన్నాయండి. మెయిన్ గా ఫస్ట్ ఫ్లోర్ లో హెల్మెట్స్ అవి ఉన్నాయి. ఇంకా అడిషనల్ కొన్ని షాప్స్ ఉన్నాయి. మెటీరియల్ అంటే ఇంపోర్టెడ్ ఈ ఫ్లెక్స్ ఎక్స్ఆర్ మెటీరియల్ వాళ్ళలో సెకండ్ ఫ్లోర్ క్లాత్స్ ఉన్నాయి. మోస్ట్లీ క్లాత్ ఉన్నాయి. ఇక్కడ క్లాత్ ఉన్నాయి. ఇంకా వెనక సైడ్ ఏముంది అన్నది పైకి వెళ్ళి చెక్ చేస్తే కానీ చెప్పలేము. లేరు, పై నుంచి అయితే ఇమీడియట్ ఇక్కడ పై స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయినప్పుడు అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్ గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే పైన ఎవరు లేరు. ఈ బిల్డింగ్ పర్సే దీన్ని చుట్టుపక్కల నియర్ బై ఉన్న బోత్ సైడ్స్ ఉన్న వాళ్ళని చేసామని అదర్ సైడ్ వెళ్ళలేదు. ఇక్కడ ఫ్లేమ్స్ వచ్చి పొగలు వచ్చినాయి కానీ పక్కకి ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. ఈ బ్లాక్ లోనే ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యి పైకి స్ప్రెడ్ అయింది. దెన్ టువర్డ్స్ లెఫ్ట్ స్ప్రెడ్ అయింది. అండ్ వెనక సైడ్ కట్ ఆఫ్ చేసి ఈ బిల్డింగ్ వరకు అందరిని ఎవాక్యుయేట్ చేసింది. నేబరింగ్ వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ఒక 1 to 2 ప్లాటూన్స్ ఉన్నాయి. దాని లోకల్ ఏసీపీ మధురానగర్, ఎస్ఆర్ నగర్ అదర్ స్టాఫ్ మా ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ అడ్మిన్ డీసీపీ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కొంచెం వెనక జరుపుకుంటాయి. The information of fire accident we got about 1.5 to 2 hours ago. As soon as we got the information, we pressed in fire tenders. 2 tenders came initially. Then we had to call for water with requesting the water works. They rebuilt it. They were not able to contain the fire. So additional 4 to 5 vehicles and their senior officers have also come. We are hopeful that it will be contained in another max of half an hour. How many people were evacuated? The people, those in the shop, the helmet shop and the garment shop, some people were there. About 10-15 people who were in the 2 floors, we brought them down. And as for our information, there is nobody inside, nobody is trapped. As of now, no casualty. So what is the material inside that is? Material, the second floor, mostly cloths are there. That is the reason why, even though they put out, it is again catching fire. The first floor also, the helmet shop, some inflammable material is there in that. That is again catching fire. Thank you. Any casualty supported or any injury? అన్నా చెప్ అన్నా
అగ్ని ప్రమాదం అగ్నికి మొత్తం కూడా మంటలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కూడా అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మంటలు అదుపు రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నట్టుగా అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ద్వారా ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం భాగంగానే ఇక్కడికి ఒక లోపలికి ప్రమాదం జరిగి మంటలు ఎక్కడైతే ఈసిపోయాయో అక్కడికి ఒక చిన్నపాటి రూపం లోపలికి పంపించే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనము ఈ యొక్క ప్రమాదం జరిగినప్పటి నుంచి దాదాపుగా 5 నుంచి 10 ఫైర్ ఇంజన్లు వచ్చినా కానీ సరే ఇది మంటలు అదుపులోకి తీసుకొని రాలేని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మిషన్ని లోపలికి పంపించి దాని ద్వారా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో గమనిస్తే దీన్ని లోపలికి పంపించేందుకు అగ్నిమాపక సిబ్బంది ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రయత్నం చేసి లోపలికి మంటలు పూర్తిగా భారీగా ఇసుపడుతున్న నేపథ్యంలో కూడా దీన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో గమనిస్తే ఇక్కడికి పైపుకి సంబంధించి ఇక్కడ వాటర్కి సంబంధించిన కనెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి ద్వారా ఈ యొక్క మంటల వైపుకు వాటర్ వదిలి దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, దీనికి సంబంధించి ఎట్లా దీని ద్వారా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఈ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. ఎట్లా పనిచేస్తుంది రిమోట్ నుంచి ఇక దీనికి సంబంధించి మొత్తంగా కూడా దీన్ని పంపించి దీని ద్వారా కూడా మంటలు అదుపులో ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తాను. సార్ ఎట్లా పనిచేస్తుంది సార్? లేదు ఇప్పుడు మేము పని చేస్తున్నా మా పెద్ద ఆఫీసర్. ఓకే. అయితే ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో మేమంతా కూడా బిజీగా ఉన్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ గమనించవచ్చు ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా ఈ యొక్క దాన్ని లోపలికి పంపి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే దీని ద్వారా మంటలు ఎక్కడైతే వ్యాప్తి చెందాయో అంటే ఈ యొక్క అగ్ని ప్రమాదక సిబ్బంది లోపలికి ఎక్కడికైతే వెళ్ళలేరో అక్కడికి ఈ యొక్క మిషన్ని పంపి ఆ మిషన్ ద్వారా మంటల్ని అదుపులోకి తీసుకొస్తారన్నట్టుగా తెలుస్తుంది. అయితే భారీగా ఇసుపడుతున్న నేపథ్యంలో కూడా లోపలికి అగ్నిమాపక సిబ్బంది వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క మిషన్ని లోపలికి పంపించి ఆ ద్వారా మంటలు ఎక్కడైతే ఇసుపడుతున్నాయో ఆ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం కొంతమంది షాప్ యజమానులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే మొత్తంగా కాసేపట్లో ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జమీమా.